నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎల్ఆర్టీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వట్టిమల్ల గ్రామంలో మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్. రైస్ మిల్లర్ల దోపిడీపై రైతుల ఆగ్రహం, తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన. మల్కపేట్ రిజర్వాయర్లో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం. అభిమానికి బైక్ బహుమతిగా అందజేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కోనరావుపేట మండలంలోని వట్టిమల్ల గ్రామంలో యువతను సన్మార్గం వైపు దారితీసి చెడు అలవాట్లకు దూరంగా ఉంచే లక్ష్యంతో యాంటీ డ్రగ్స్ పేరుతో మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ను నిర్వహించారు. ఈ టోర్నమెంట్ను భారతీయ జనతా పార్టీ కోనరావుపేట మండల ఉపాధ్యక్షులు ఎడ్ల సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మొత్తం 12 గ్రామాల జట్లు పాల్గొన్న ఈ పోటీల్లో సుద్దాల గ్రామ జట్టు విజేతగా నిలవగా వట్టిమల్ల గ్రామ జట్టు ద్వితీయ స్థానాన్ని సాధించింది. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు మిరియాల్ కార్ బాలాజీ మాట్లాడుతూ యువత ఎల్లప్పుడూ క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని, ఆటలతో పాటు విద్యారంగంలో కూడా ముందుండాలని, మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి క్రీడల ద్వారా స్నేహభావం, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి, బీజేపీ నాయకులు జట్టి విజయ్, సోషల్ మీడియా కన్వీనర్ జలంధర్, గుండా శ్రీకాంత్, కడార్ల వికాస్, అభిషేక్, లక్కం రమేష్ తేజ, ఎల్ఆర్టీ ఛానల్ సీఈఓ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్రే శంకరయ్య, లక్కం విజయ్, బీజేపీ నాయకులు జట్టి విజయ్, యువత జట్టి మహేందర్, గంగారాం, సంపత్ యూత్ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వెనక్కి గోడ మీద పడి హెడ్ ఇంజురీ అయి చనిపోతాడు. చనిపోతే ఈ అబ్బాయిని పోలీస్ స్టేషన్ తీసుకొస్తారు. వాళ్ళ అమ్మాయి ఏం చేస్తుంది, వాళ్ళ ఇంట్లో ముగ్గురే ఉంటారు. చనిపోయిన వ్యక్తి, వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకు. భర్త చనిపోయిండు, కొడుకేమో పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. ఆమె వాటర్ కూడా తీసుకోకుండా, ఏం తీసుకోకుండా అట్లే ఏడుస్తూ భర్త షోర్ మీద పడి ఆమె కూడా చనిపోయింది. అంటే ఒకే ఇంట్లో ఒకే రోజు ఇద్దరు వ్యక్తులు చనిపోయే సిచ్యువేషన్ తీసుకొచ్చింది డ్రగ్. ఈ చెడలవాటు ఒకటి లేకపోతే ఆ ఇల్లు సంతోషంగా ఉండేది. ఆ చెడలవాటు ఒకదాని వల్ల ఆ ఇల్లు వల్లకాడైపోయేది. ఇంట్లో ఉన్న ఇద్దరేమో చనిపోయారు, ఇంకో పర్సన్ ఏమో జైలుకి వెళ్ళిండు. కాబట్టి నువ్వు ఎలాంటి స్నేహితుల్ని, ఎలాంటి పీర్ గ్రూప్ ని నువ్వు డెవలప్ చేసుకుంటావో దాన్ని బట్టే నీ కెరీర్, నీ ఫ్యూచర్ అనేది కంప్లీట్ గా డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు మంచి వ్యక్తులతో ఫ్రెండ్షిప్ చేస్తావు. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, మీరు వాళ్ళ గేమ్ ఆడారు, మీకు కొత్త వ్యక్తులు పరిచయం అయి ఉండొచ్చు, వాళ్ళ నెంబర్ మీరు ఎక్స్చేంజ్ చేసుకుని ఉండొచ్చు. రేపు పొద్దున ఇంకో దగ్గర టోర్నమెంట్ జరిగితే వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, మంచి ప్లేయర్ ఉన్నాడు అక్కడ, ఒక టీం తీసుకొస్తాడు, ఆడతాడని. అదే నువ్వు బయటకు వెళ్ళి కూర్చొని తాగే దగ్గర పరిచయం అయిన ఒక ఫ్రెండ్, వాడు కూడా ఫోన్ చేస్తాడు. దేనికి చేస్తాడు ఫోన్? ఆడు అరే గాంజా దొరికింది తాగుదాం రా, లేదంటే మందు ఉంది తాగుదాం రా. నువ్వు నెంబర్స్ ఎవరితో ఎక్స్చేంజ్ చేసుకుంటున్నావు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు అనేది నీకు ఇంపార్టెంట్. నేను చూస్తూ ఉంటా కదా, ఇప్పుడు మేము గాంజా కేసులో ఒక పర్సన్ ని రిమాండ్ చేస్తాం. ఆ పర్సన్ నెక్స్ట్ టైం మళ్ళీ దొరుకుతాడు. అంటే ఒకసారి కేసు అయిన వ్యక్తి నెక్స్ట్ టైం దొరుకుతుంది. రైస్ మిల్లర్ల దోపిడీ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహించిన రైతులు సోమవారం ఎల్లారెడ్డిపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. తమ వడ్ల లోడుతో వచ్చిన లారీని కార్యాలయం ముందు నిలిపి ఉంచి నినాదాలతో ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు మాట్లాడుతూ రైస్ మిల్లర్లు వడ్ల కొనుగోలులో అన్యాయం చేస్తున్నారని, తక్కువ ధరలు సూచిస్తూ పంటను తూకం తక్కువ చూపుతున్నారని ఆరోపించారు. ఇలాంటి దోపిడీపై అధికారులు మౌనం వహించడం బాధాకరమని విమర్శించారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకుని రైస్ మిల్లర్ల అన్యాయాలను అరికట్టాలని, రైతులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. అధికారులు నిరసన స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నేను తీసుకుంటానని అది రోజు మీ దగ్గరికి వచ్చినాం సార్. అయితే చెప్తాను. అయితే నేనేం చెప్పిన అంటే వాళ్ళందరికీ బాబు నేను పర్సనల్గా వస్తాను, నేను చెప్పిన ఇద్దరం పోదాము, పోయి ఆ ఇష్యూ సాల్వ్ చేద్దాం. ఇప్పుడు మీరు పోయి అక్కడ దించిపిచ్చే అంత పరిస్థితి వాళ్ళ దగ్గర కడి చేసుకుంటా అంటారు సార్. 20 క్వింటల్ కడి చేసుకోమంటారా? 20 క్వింటల్ కడి చేసుకుంటే బాగుంటుందా? ఏమన్నారు తెలుసా? మీరు ఉన్నారు కదా, ప్రతి రైస్ లారీ పంపించిన ఆ లారీ సంగతి నేను చూసుకుంటా అని చెప్పిన ఒకటి. రెండవది, నేను ఆ సెంటర్ ఐకేపీసీ కానీ మళ్ళీ ఆ సెంటర్ ఇన్ఛార్జ్ అడిగితే సార్ మాకు తప్పు జరిగింది, దాంట్లో కొన్ని బస్తాలు పచ్చిగా ఉన్నాయి, వాస్తవమే సార్, మాకు తప్పు జరిగింది, ఆ మిల్లర్ చెప్పండి ఈసారి నుంచి మీకు చేయమంటే అట్లా కాదమ్మా, నేను మీరు పంపించారు కదా, నేను పోతా, మీ పర్సనల్గా పోయి అక్కడ ఏమున్నది ఏం కథ చూసిన తర్వాత మీకు చెప్తా అన్న. వాళ్ళు మొత్తం తప్పు జరిగిందని కూడా చెప్పారు. రైతులకు అండగా ప్రజాప్రభుత్వం నిలుస్తుందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ అర్బన్ మండలం నాంపల్లిలోని లక్ష్మీ నరసింహ కాటన్ ఇండస్ట్రీస్, సంకేపల్లిలోని లక్ష్మీ ఇండస్ట్రీస్, కోనరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో శ్రీ కావేరీ కాటన్ ఇండస్ట్రీస్ CCI కొనుగోలు కేంద్రాలను సోమవారం ప్రభుత్వ ఆది శ్రీనివాస్ ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి రైతులకు ఇబ్బందులు కలగకుండా మద్దతు ధర వచ్చేలా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మాట్లాడటంతో స్థానికంగా CCI కొనుగోలు కొనసాగిస్తున్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో AMC చైర్మన్లు రొండిరాజు, కచ్చకాయల ఎల్లయ్య, వేములవాడ RDO రాధాబాయ్, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ప్రకాష్, CCI CPO రఘురాం, తహసీల్దార్లు విజయప్రకాష్ రావు, వరలక్ష్మి, MPDOలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ కింద పడ్డది మళ్ళా రైతులందరి తరఫున సీఎంలకు మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం. తుమ్మల నాగేశ్వర మేము కలిసి మన జిల్లాకు సంబంధించిన రివ్యూలు ఉన్నాం అనుకోవడం. కొంచెం బ్యాక్ జరగండి, కొంచెం బ్యాక్ జరగండి. ఇంకా పంపించాను. జరగండి, వెంటనే జరగండి. నమస్కారం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాటన్ ప్రొక్యూర్మెంట్ 5 జిన్నింగ్ మిల్స్ ద్వారా CCIతో చేస్తున్నాము. మన జిల్లాకి వచ్చేసి 46,000 అబవ్ ఏకర్లో దాదాపు 5.5 lakh క్వింటల్ కాటన్ ఈ ఇయర్ ఎక్స్పెక్టెడ్ ఉంది. ఈ కాటన్ ప్రొక్యూర్మెంట్ కొరకు ఈసారి CCI ద్వారా ఒక కపాస్ కిసాన్ యాప్లో కంపల్సరీ రిజిస్ట్రేషన్ మరియు స్లాట్ బుకింగ్ చేయాలి. సో మీ అందరి ద్వారా రైతులతో అందరితో రిక్వెస్ట్ అంటే మీరు ఈ కపాస్ కిసాన్ యాప్లో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయ్యి స్లాట్ బుక్ చేసేయండి. అండ్ మీరు స్లాట్ బుక్ చేసిన తర్వాత ఇమీడియట్ గా అన్ని మిల్లర్స్, CCI, మార్కెటింగ్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో స్మూత్ గా ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. ఇదే ఆశిస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు పండించినటువంటి పత్తి పంటను మద్దతు ధరకు కొనుగోలు చేసేటువంటి క్రమంలో CCI ద్వారా కొనుగోలును ఈ రోజు నుంచి ప్రారంభం చేయడం జరుగుతూ ఉంది. క్వింటాల్కు 8,110 రూపాయలతోని కొనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రైతుల పక్షాన ఇక్కడ మిల్ సెంటర్ దగ్గర మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు, ఇతర అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులందరి సమక్షంలో కూడా రైతుల సమక్షంలో ఈనాటి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ ప్రాంతంలో నల్లరేగడి భూములు ఎక్కువగా ఉన్నట్టు ప్రాంతం కాబట్టి అనాది నుంచి కూడా ఈ ప్రాంతంలో మిర్చి తదుపరి పత్తి పంటను వేసుకుని వ్యవసాయం చేసుకునేటువంటి రైతులకు అండగా నిలబడేటువంటి కార్యక్రమం చేసిన సందర్భంలో మన CCI సెంటర్ ఈ ప్రాంతంలో స్ట్రేబుల్ ఎక్కువ వచ్చేటువంటి సందర్భంలో వరంగల్కు సెంటర్ ఉన్నటువంటి దాన్ని ఈసారి సంగారెడ్డికి అటాచ్ చేయడం వల్ల రైతుల పక్షాన ఒక ఆందోళన వచ్చి మా దగ్గర నల్లరేగడి భూములు పండించేటువంటి ఈ పత్తి పంటకు స్ట్రేబుల్ ఎక్కువ రావడం జరుగుతుంది. ఒకవేళ సంగారెడ్డికి అటాచ్ చేయడం అంటూ జరిగి అదేవిధంగా కొనుగోలు చేస్తుంటే మా క్వింటల్ 18 మాసాల నుంచి రేవంత్ రెడ్డి గారు పీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మన ఈ ప్రాంతాన్ని తీసుకుని రావడం, వీళ్ళ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం ఆనాడే వారితోని మాట ఈ ప్రాంతానికి రాజన్న భక్తులకు ఇప్పించడం, రాజన్న ఆలయం కూడా శరవేగంగా ముందుకు పోయేటువంటి కార్యక్రమం కనిపిస్తూ ఉంది. రైతులకు సంబంధించి ప్రాజెక్టులు కూడా మళ్ళీ నిర్మాణాలు, కాలువలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్న సందర్భంలో రైతుకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమం, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభం చేయడం జరిగింది. అంతిమంగా రైతు ప్రయోజనాలే ఈ ప్రభుత్వానికి ప్రథమ కర్తవ్యంగా ముందుకు పోతామని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు CCI సెంటర్ ద్వారా అధికారులు కూడా ఇక్కడ ప్రారంభం చేయడం, రైతులకు ఏదైతే స్లాట్ బుకింగ్ ద్వారా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చేసేటువంటి కార్యక్రమంలో ఉదార స్వభావంతో రైతులతోటి స్నేహభావాన్ని పెంపొందించుకుని రైతులు పడ్డ శ్రమ కష్టానికి ఈరోజు అమ్ముకునేటప్పుడు వారికి దక్కేటువంటి సందర్భంలో వారి మనోభావాలకు అనుగుణంగా నడుచుకునే విధంలో ఉదార స్వభావంతో కూడా ఉండాలని చెప్పి CCI అధికారులకు, అదే కాటన్ మిల్ సంబంధించిన యజమానులకు ఈ సందర్భంగా
తెలియజేస్తూ మరి కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తాను. కొత్తగా వచ్చినటువంటి ఇన్ఛార్జ్ కలెక్టర్ గా ఉన్నటువంటి వారు కూడా ఇప్పటికే జిల్లా పైన ఒక అవగాహన తీసుకుని రావడం జరిగింది. రైతులకు ప్రథమ కర్తవ్యంగా ఏమేమి కార్యక్రమం చేయాలని చెప్పి ఇతరత్ర కూడా అన్ని అంశాలు రాజనాలయ అభివృద్ధి కూడా జరుగుతున్న పరిస్థితిలో వాటిపైన కూడా దృష్టి పెట్టడం జరిగింది. భవిష్యత్తులో కూడా మన జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకొని పోవడానికి కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. కార్తీక సోమవారం స్వామివారికి మరియు పరివార దేవతలకు ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు, లింగార్చనలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు స్వామివారికి ప్రీతికరమైన కోడె మొక్కులు సమర్పించగా అన్న పూజలు, నిత్య కళ్యాణాలు, సత్యనారాయణ వ్రతాలు, లింగార్చనలు వంటి సేవల్లో పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు సమగ్ర ఏర్పాట్లు చేశారు. బాబురావు జరుపు, బాబాను జరుపు. మత్స్య కార్మిక కుటుంబాల ఆర్థిక అభ్యున్నతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో మల్కపేట రిజర్వాయర్లో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మత్స్యకారుల సంక్షేమం కోసం 100% సబ్సిడీతో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని యజ్ఞంలా నిర్వహిస్తున్నామని తెలిపారు. చేపలను తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని పేర్కొంటూ మత్స్యకారులు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఆర్డీఓ రాధాబాయ్, జిల్లా మత్స్యశాఖ అధికారి సౌజన్య, నీటిపారుదల అధికారి కిషోర్ కుమార్, వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం తదితరులు పాల్గొన్నారు. మనం అనుకున్నటువంటి దీనికి అనుగుణంగానే మనం అందరూ కూడా కలిసికట్టి ఉండి ముందుకు పోదాం. అనేక మంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా కనిపిస్తా ఉన్నారు. మీ అందరికీ కూడా నేను సందర్భంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, సీసీ రోడ్డుకు నిధులు పెట్టిన ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ ఉన్నామో ఈ సీసీ రోడ్డుకి మనం పునాది రాయి వేసుకున్నాం. ఇంచుమించు 90 లక్షల కూడా పెట్టింది సీసీ రోడ్డుకు. ఇప్పుడే వస్తువునే ఇక్కడ ఉన్నట్టు అధికారులతో మాట్లాడితే, ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో మాట్లాడితే మనకు పని మొదలు కాదంటే సంబంధిత కాంట్రాక్టర్తో కూడా మాట్లాడమని చెప్పిన రమణయ్య అనే కాంట్రాక్టర్ తీసుకోవడం చెప్పని వారికి వెంటనే మాట్లాడి ఈ రోజే ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్షన్ చేయమని చెప్పడం జరిగింది. వీళ్ళంత తొందరగా ఈ సీసీ రోడ్ కూడా పూర్తవుతుంది. తద్వారా రామలేకి వెళ్ళేటువంటి వారు కానీ, మనకు ప్రాజెక్టులు సందర్శించి వచ్చేవారు కానీ ఎలాంటి ఇబ్బంది తలెత్తుకుంటూ ఉండడం కోసం పంచాయతీరాజ్ శాఖ సీతక్క ద్వారా ఏదైతే అప్పుడు 20 కోట్లు మంజూరు అందులో ఈ రోడ్డు కోసం కూడా మనం పెట్టుకోవడం జరిగింది. ఫౌండేషన్ కూడా వేసుకున్నాం. వీళ్ళని తొందరలో కాంట్రాక్టర్ గారు కూడా వచ్చి ఆ పనిచేస్తున్న ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇంకా రాబో రోజుల్లో మన ప్రాంతాన్ని ఏ రంగంలో అభివృద్ధి తీసుకొని పోవాలో మీరు ఇచ్చే సూచనలు, సలహాలు తీసుకుని ముందుకు పోతామని మాట సందర్భంగా తెలియజేస్తూ, మిడ్మానే డ్యామ్
మన 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 జిల్లాలో ఉంది కాబట్టి అక్కడ కూడా వీళ్ళకి తొందరలోనే చేప పిల్లలను వదిలేసే కార్యక్రమాన్ని అక్కడ కూడా పెంపొందించే కార్యక్రమం చేసినట్టయితే అన్ని చెరువులతో పాటు మనం మంచి కార్మికులకు చక్కటి ఉపాధిని అందించిన వాళ్ళు అవుతున్నమాట సందర్భంగా తెలియజేయడానికి అవకాశం కల్పించినటువంటి మరోసారి జిల్లా పవిత్ర కార్తీక మాసం క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా ఆదివారం సాయంత్రం శ్రీ మహాశక్తి దేవాలయంలో తులసి దామోదర కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ 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 జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతి శ్రీ 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 విద్యారణ్య భారతీ స్వామి వారి దివ్య ఆశీస్సులతో ఆలయ వేద పండితులు శాస్త్రోక్తంగా వేద మంత్రోచ్చరణాల నడుమ కళ్యాణ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం భక్తుల రాకతో కిక్కిరిసిపోయింది. వేడుక కన్నుల పండుగగా సాగి భక్తులు ఆనందభరితులయ్యారు. ధ్రువందే చంద్రారయదాం ధ్రువో అయం ముహూర్తస్సు ముహూర్తో शोभा पुंडरीकाचे भेटी परब्रह्म गेलागा शरणी वाल्लाभा पावे जीवनागा जय देव एकले बडमानस्ते ददाई. వేములవాడ పట్టణానికి చెందిన నాంపల్లి గ్రామ నివాసి కదురు బాలయ్యకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నూతన బైక్ను బహుమతిగా అందజేశారు. గత ఎన్నికల్లో తన అభిమాన నాయకుడు ఆది శ్రీనివాస్ గెలవాలని ఆకాంక్షతో కదురు బాలయ్య తాను నిత్యం అమ్మే కూరగాయల బండిని ప్రచార సాధనంగా ఉపయోగించుకుని మైక్ ద్వారా జననేత ఆది శ్రీనన్నను గెలిపించండి అంటూ పట్టణమంతా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. తన గెలుపులో అభిమానుల పాత్రను గుర్తించిన ప్రభుత్వ విప్ గతంలో నాంపల్లి సాల రామన్నపల్లి గ్రామానికి వెళ్లి కదురు బాలయ్య దంపతులకు నూతన వస్త్రాలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమయంలో బాలయ్య బైక్ పాడైపోయిన విషయం తెలిసిన ఆది శ్రీనివాస్ తన సొంత ఖర్చుతో కొత్త ఎక్సెల్ బైక్ ను కొనిచ్చి సోమవారం ఆయనకు స్వయంగా అందజేశారు. ఇంకా చెప్పాలి ముంగట మళ్ళా శుభాకాంక్షలు. దీనివల్ల నువ్వు ఉపాధిని పెంపొందించుకో. చౌరంపల్లె మనం ఆల్సింగ్ గురించి ప్రచారం చెప్తే బండి అడిగినా ఇచ్చిండు. ఎందుకు బండి అడిగిన? బండి మంచి లేదా? నా బండి నాకు బండి కావాలి సార్ అని అంటే సరే మంచిది ఇస్తాను ఇచ్చిండు. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది? మంచి పని చేసింది అనిపిస్తుంది. ఏం చెప్తాం రోజు? కూరగాయలు అమ్ముతా. సిరిసిల్ల కాడ తెచ్చి ఏం చేస్తావు? కూరగాయలు అమ్ముతానా? ఊరబడి కూరగాయలు అమ్ముతా. ఊరబడి కూరగాయలు అమ్ముతా. దీని మీద ఇది అమ్ముతా. ఓకే. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజల సమస్యలు త్వరగా పరిష్కారం కావాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ అధికారులకు ఆదేశాలు చేశారు. సోమవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో గరిమా అగ్రవాల్ స్వయంగా పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 149 దరఖాస్తులు అందగా వాటిని పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు పంపిణీ చేశారు. ప్రతి దరఖాస్తును గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, రాధాబాయి, డిఆర్డీఓ శేషాద్రి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత తదితరులు పాల్గొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 23 ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు. బాధితుల సమస్యలను చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో టెలిఫోన్ ద్వారా మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రీవెన్స్ డేలో వచ్చిన అన్ని ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేసి పరిష్కారం దిశగా పురోగతిని నిరంతరం సమీక్షిస్తామని ఆయన అన్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా త్వరిత పరిష్కారానికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని తెలిపారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేల సత్పతి పాల్గొని ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా విని వాటి పరిష్కారానికి సంబంధిత శాఖాధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సేవలు సులభంగా అందేలా ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని ఆమె సూచించారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.